నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధుల విడుదలను పూర్తి చేయనున్న నేపథ్యంలో రేపు సాయంత్రం 4 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్ల సమావేశంలో తెలిపారు. కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 1,49,00,000 ఎకరాలకు పైగా 8,284 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 16న ప్రారంభమైన నిధుల విడుదల రేపటితో పూర్తవుతుందని బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధుల విడుదలను పూర్తి చేయనున్న నేపథ్యంలో రేపు సాయంత్రం 4 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా ఎవరైతే సాగుకు యోగ్యమైన భూములు ఎకరాలు ఉంటాయో అన్నిటికీ కూడా రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 9 రోజుల్లో 9,000 కోట్లు ఈ యొక్క నిధులను రైతు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. తాజాగా ఈ రోజు వరకు కూడా 1,49,39,111 ఎకరాలకు గాను 8,284 కోట్ల రూపాయలు రైతు భరోసా రైతుల ఖాతాల్లో అయితే ప్రభుత్వం జమ చేయడం జరిగింది. 16వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించడం, రైతు నేస్తంతో కార్యక్రమంలో అయితే ఈ యొక్క రైతు భరోసాను ప్రారంభించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా 8,284 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది. ఈ రేపటితో ఈ యొక్క రైతుల ఖాతాల్లో అయితే పూర్తి స్థాయిలో దాదాపు 9,000 కోట్లు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు రైతు ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు. అయితే ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతుల నుంచి స్పందన రావడం పట్ల విజయోత్సవ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి రేపు సాయంత్రం 4 గంటలకు రైతు వేదికలు, రాష్ట్రంలో ఉన్న రైతు వేదికలన్నింటిలో కూడా ఈ యొక్క సంబరాలు జరపాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తాజాగా హైదరాబాద్లో కూడా సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహం ముందు రైతు భరోసా విజయోత్సవ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించడం జరిగింది. ఇప్పటికే సిఎస్తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యొక్క రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఈ యొక్క ఆవరణ విజయోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు మొత్తం కూడా పరిశీలించడం అయితే జరిగింది. అయితే ప్రభుత్వం చాలా క్లియర్గా ఈ యొక్క రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు ఖాతాల్లో ఈ యొక్క సాగుయోగ్యమైన ప్రతి ఎకరానికి కూడా వానాకాల సీజన్కి సంబంధించి దాదాపుగా 6,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఏడాదికి 12,000 రూపాయలు తమ ఖాతాల్లో నిధులు చేస్తాం రైతు భరోసా పేరిట అని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ హామీని ప్రభుత్వం వానాకాల సీజన్ నేపథ్యంలో 6,000 రూపాయలు తమ రైతుల ఖాతాల్లో అయితే విడుదల చేయడం జరిగింది. రేపు 9,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో ఈ యొక్క రైతు భరోసా పూర్తవుతుంది. అయితే దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని చెప్పేసి రేపు రైతు ప్రగతి వేదికల్లో ఈ యొక్క రైతు సంబరాలు జరపాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో కోఆర్డినేటర్ల అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వ నిర్ణయం తీసుకొని అయితే ముందుకెళ్తుంది. ప్రధానంగా రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు వేదికలు హైదరాబాద్ కేంద్రంగా అయితే రాష్ట్ర సచివాలయంకి ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతు భరోసా విజయోత్సవ సభ అయితే చేయనున్నారు. ఇప్పటికే దాదాపుగా 8,284 కోట్ల రూపాయల నిధులు తమ ఖాతాల్లో అయితే జారీ చేయడం, నిధులు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది. దాదాపుగా 1,49,39,111 ఎకరాలకైతే ఈ యొక్క నిధులు మొత్తంగా కూడా వారి ఎకరాలకు సంబంధించి ఈ
ఈ యొక్క రైతు భరోసా నిధులు మొత్తం కూడా వారి యొక్క ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరిగింది. మొత్తానికి ఈ రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తుంది. రేపు పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని రైతు వేదికల ద్వారా దాదాపు ఇప్పటి వరకు కూడా 67.01 లక్షల బెనిఫిషియర్స్ రైతులు ఈ యొక్క రైతు భరోసా ద్వారా లబ్ధి పొందిన నేపథ్యంలో కూడా వారందరినీ కూడా ఈ యొక్క రైతు వేదికలకు తీసుకొచ్చి వారితోటి సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించి రేపు రైతు భరోసాకు సంబంధించిన విజయోత్సవ సభ, హైదరాబాద్ కేంద్రంగా విజయోత్సవ సభ, అన్ని రాష్ట్రాల్లో అన్ని మండలాల్లో రైతు వేదికల్లో రైతులతో అయితే ఈ యొక్క రైతు సంబరాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో రేపు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రైతు భరోసాపై రైతు వేదికల్లో పెద్ద ఎత్తున రైతులతో సంబరాలు జరుపుకుంటూనే ఇటు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకొని రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే జరపనుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.